హలో వివర్స్, ప్రస్తుతం మనతో ఉన్నారు భక్తి మార్గ్ చైర్మన్ క్రియేటివ్ సొల్యూషన్స్ ఎస్ఎస్వివి ప్రసాద్ గారు. ప్రస్తుతం ఈయంతో మనం శ్రీశైల క్షేత్రంలోని వింతలు విశేషాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఓకే సార్, ఇప్పుడు మీరు ఆకాశగంగా పాతాళగంగా అని చెప్పారుగా, ఆకాశగంగలో ప్రతి సంవత్సరం పొడవునా నీరు పారుతూనే ఉంటాయా సార్, లేకపోతే ఆ నీరు అనేది ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇప్పుడు ఆకాశగంగ అంటే 600 మీటర్లు ఎత్తులో ఒక వైపున ఉంటుందన్నమాట కొండ. ఆ కొండకి వర్షం పడినప్పుడు అక్కడి నుంచి ఏదైతే ఆ స్ట్రీమ్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆకాశంలో నుంచి డైరెక్ట్గా కొండ మీదకి పడటం మూలంగా దాన్ని ఆకాశగంగ అంటాం. అది అలాగ నీళ్లు పడి ఏమవుతుందంటే కొండలో ఉన్నటువంటి దీనిలో ఫాల్స్ ఉంటాయి కదా, దానిలోంచి ఆ నీళ్ళన్నీ కూడా వెళ్ళి స్వామివారిది డౌన్లో ఉంటారు కాబట్టి 600 నుంచి అంటే 200 మీటర్లు అది నీళ్లు లోపలికి ప్రవహించి స్వామివారి విగ్రహాలు ఉన్న దగ్గర కింద అలాగ వెళ్తుంది అనమాట. అలాగ వెళ్ళి పాతాళగంగకి వెళ్తుంది. పాతాళగంగకి అక్కడ డ్యామ్ కట్టాం మనం. అంతకుముందు పాతాళగంగ ఎందుకు అంత ఫేమస్ అయిందంటే, లక్ష్మీ అమ్మవారు పాతాళగంగలో తపస్సు చేశారు. తపస్సు చేసి శివుడికి తపస్సు చేసి ఆమె శివుడి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నారనేది అక్కడ స్థల పురాణం చెప్తుందనమాట. పాతాళగంగ విశిష్టత ఎందుకు వెళ్ళి మనం అక్కడ పూజలు చేసుకుంటామంటే ఆ విశిష్టత అనమాట అది.